హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ల ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సమాచారం అయితే తెలుసుకుందామండి. సో కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఈ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూద్దామండి. ఈ ఫైలింగ్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఓపెన్ అయ్యింది. ట్యాక్స్ పడని వాళ్ళందరూ కూడా ఈ ఫైలింగ్ చేయవచ్చు. సో ట్యాక్స్ అనేది పడని వారు కూడా చేసుకోవచ్చు. డీడీఓలు టీడీఎస్ చేయడానికి చివరి తేదీ 31గా ఇస్తున్నారు. ఆ తర్వాత కనుక చేసినట్లయితే రోజుకు 200 రూపాయల పెనాల్టీ అయితే విధించబడుతుందండి, సెక్షన్ 234 ఈ ప్రకారం. సో ఇందులో ఎటువంటి మినహాయింపు అయితే ఉండదు. ఈ 200 కట్టాల్సిందే అంటున్నారు. ఇక మనం లాస్ట్ ఇయర్ ఏ సిస్టమ్ అంటే ఓల్డా న్యూవా ఏ చేసామో ఇప్పుడు అదే డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు కావాలంటే కనుక మళ్ళీ మార్చుకోవచ్చు. సో న్యూ కానీ ఓల్డ్ కానీ ఇప్పుడు కావాలంటే ఎంచుకోవచ్చు అండి. ఇక 26 AS అలాగే పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని మాత్రం ఈ ఫైలింగ్ చేయాలని అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమంది కరెక్ట్గా ట్యాక్స్ పే చేసి టీడీఎస్ చేశాక కూడా ట్యాక్స్ పే చేయలేదని నోటీసులు వచ్చాయి. కావున 26 ASలో అయితే డేటా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి సాఫ్ట్ డేటా. సో ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి ప్రూఫ్ కోసం, రిప్లై ఇవ్వడానికి. సో అందరూ ఒకసారి మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాంక్ మారితే కనుక ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఏమైనా రీఫండ్ అమౌంట్ ఉంటే సో ఓల్డ్ బ్యాంక్ కనుక డీటెయిల్స్ ఉన్నట్టయితే అది జమ కాదు. సో బ్యాంకులో ఏదైనా మొబైల్ నెంబర్ కానీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటామో అవే డీటెయిల్స్ని అయితే ఈ ఫైలింగ్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో అయితే ఉండేలా చూసుకోవాలండి. ఇక వేరువేరుగా ఉంటే రీఫండ్ అనేది హోల్డ్లో పడిపోతుంది. మరి టీడీఎస్ చేశాక ఆన్లైన్ ఫామ్ 16 అయితే ప్రామాణికంగా ఉంటుంది. కొంతమంది ఫిబ్రవరిలో న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో సబ్మిట్ చేసి ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజ్యూమ్ రీఫండ్ కోసం ఓల్డ్లో సబ్మిట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ టీడీఎస్ చేశాక కొన్ని ప్రీ ఫిల్డ్ డేటా వస్తుందండి టీడీఎస్ చేసిన తర్వాత. సో దాన్ని చేంజ్ చేస్తే నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేంజ్ చేయలేము. ఇక టీడీఎస్ అప్పుడు మీరు తీసుకున్న మినహాయింపులు కూడా ఆడిటర్ సిఏల ద్వారా అయితే ఎంటర్ చేస్తారు. సో మరి కొంతమంది వాళ్ళకు లేని మినహాయింపులు క్లెయిమ్ చేస్తూ ఉంటారండి కొందరు. సో అలా లేని క్లెయిమ్లు ఎవరైనా చేసినట్లయితే వారి మీద ఈ విధంగా ఆఫీసర్లు ఎప్పుడైనా రీవెరిఫికేషన్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి గత మార్చిలో చాలామందికి ఇలాగే లాస్ట్ 2-3 ఇయర్స్లో రీఫండ్ చేసుకున్నారండి. ఈ రివైజ్ అంటే ఈ ఫైల్ని రివైజ్ చేసుకుని రీఫండ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మెసేజ్ రావడం అయితే జరిగింది. సో ఇది ఒక రకంగా అలర్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో తమకు లేని బిల్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో క్లెయిమ్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఆటోమేషన్ కూడా తీసుకొని వచ్చారండి. సో ఆటోమేటిక్గా అందరి సంబంధించిన బిల్లులను ఆటోమేటిక్గా చెక్ చేసే సిస్టమ్ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్కి అయితే రావడం జరిగింది. ఇక కొంతమంది అదే పనిగా ఛాలెంజ్గా తీసుకొని రీఫండ్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో ITR 1లో డిక్లరేషన్ చదివాక కూడా వారికి రిటైర్మెంట్ అప్పుడు ఎక్కడైనా ఏదైనా సరే అండి, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, డాక్యుమెంట్ లేకపోతే అప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్లెయిమ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి, రీఫండ్ క్లెయిమ్స్. ఇక మరీ ముఖ్యంగా 80DDలో అయితే జాగ్రత్త వహించాలి. అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఈ ఫైలింగ్ ఆడిటర్ ద్వారా లేదా CA ద్వారా అయితే చేయించుకోవడం మంచిది అని అయితే అంటున్నారు.